హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా 3 రకాల పిండి వంటలు చేసి చూపిస్తున్నాను. మనకి కొలతలు తెలిస్తే మాత్రం పిండి వంటలు ఎన్నైనా చేసేసుకోవచ్చు. జస్ట్ 1 అవర్ 2 అవర్స్ కూసేసుకుంటే మనము ఎన్ని రకాల పిండి వంటలైనా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు జంతికలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల మినపప్పు తీసుకొని పోసేసుకోండి. ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వాటర్ పోసి కడిగి దానిలోకి 4 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పట్టించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలోకి రేషన్ బియ్యం కానీ ఏదైనా పర్లేదు. ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకోండి. 2 గ్లాసుల మినపప్పుకి 8 గ్లాసుల బియ్యం పిండి అయితే సరిపోతుంది. ఈ విధంగా వేశాక సాల్ట్ 2 లేదా 3 స్పూన్ సాల్టు, 4 స్పూన్ల కారం వేసేసుకున్నాను. దీనిలోకి కొంచెం వాము, కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. నువ్వులు మన ఆప్షనల్, వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా ఓకే. ఇది బ్లాక్ నువ్వులు అంటారు కదా, అది వేసేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు మినపప్పు మిక్సీకి పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనము బియ్యం కూడా బాగా కడిగి ఎండ పెట్టేసుకొని గిర్నీకి పట్టించుకోవచ్చు, లేదంటే బయట కూడా దొరుకుతుంది బియ్యం పిండి అనేది, అదైనా తెచ్చి చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపాక మినప్పిండి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 స్పూన్ల వేడి వేడి ఆయిల్ పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా పట్టేసేటట్టు కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యాక చేతితో బాగా నొక్కుతూ పిండి అనేది కలిపేసుకోండి. మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం కొంచెం వేసేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టేసుకున్నాక ఒక జంతికల గొట్టం తీసుకొని సైడ్లో ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా పిండిని చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. నేనైతే 3 ఉన్న హోల్స్ తీసుకున్నాను. మీరు ఏది కావాలంటే అది తీసేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ మీ దగ్గర భక్షాల పేపర్ కానీ ఉంటే ఇలా జంతికలు వేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. అలా వేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా అన్నీ వేసాక ఆయిల్లో ఒకేసారి 7, 8 ఇలా బ్యాచెస్ వైజ్గా వేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. జస్ట్ 1 అవర్లో ఎన్ని పిండి వంటలైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కాలాక సైడ్లోకి తీసేసుకోండి. అంతే అండి, మురుకులు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి పిండి మొత్తం. చూడండి, ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు మనం. ఇలా వేసాక మళ్ళీ అది కూడా సేమ్ బ్యాచెస్ వైజ్గా మనకి 6 లేదా 7 ఒక్కొక్క బిళ్ళ వేసేసుకోకుండా ఈ విధంగా వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలానే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి ఎలా వచ్చాయో మురుకులు అనేది క్రిస్పీగా ఉన్నాయి. నెక్స్ట్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. హెల్దీ రెసిపీ కదా గోధుమ పిండితో చేస్తే. దీనిలోకి వంట సోడా కొంచెము, ఒక 2 స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. దీనిలోకి కొంచెం సాల్టు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అన్నీ పట్టే నెయ్యి అనేది బాగా కలిసేటట్టు పిండికి ఈ విధంగా బాగా నొక్కుతూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. పిండి కలపడంలోనే గవ్వ అనేది కరెక్ట్గా వస్తుంది. పిండి ఒక 5 మినిట్స్ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపినాక ఒక పిండి ముద్దలాగా చేసుకుంటే మనకి గట్టిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తే పిండికి నెయ్యి బాగా పట్టినట్టు. ఈ విధంగా అయ్యాక కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోండి. మనకి గోధుమ పిండి కంటే కొంచెం గట్టిగా కావాలి పిండి అనేది. మెత్తగా వస్తే
గవ్వలు అనేది కరెక్ట్గా రావు, కొంచెం గట్టిగా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా తడిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా నొక్కుతూ పిండి అనేది ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ రికాప్ పెట్టి సైడ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టాక ఒక 5 మినిట్స్ తీసాక చూస్తే పిండి అనేది కొంచెం నానుతుంది. ఇలా పిండిని ఒక 2 సెకండ్స్ ఇలా పిసుక్కొని బాగా నొక్కుతూ ఇలా ఉండల్లాగా చేసేసుకోండి. రౌండ్గా బాల్లాగా చేసే అవసరం లేదు, చేత్తో ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా అన్నీ ఉండల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే ఒకేసారి గవ్వలు చేసుకోవడం అనేది కూడా త్వరగా అయిపోతుంది. చూడండి, నేను అన్ని ప్లేట్లోకి ఈ విధంగా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక గవ్వల పిట్ట తీసుకొని ఈ విధంగా నొక్కుతూ చేసేసుకోండి. పిల్లలకి ఇస్తే కూడా చేసి పెడతారు గవ్వలు అనేది. ఇలా పీట ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చేసిస్తారు. ఇలా మొత్తము అన్ని గవ్వలు ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకున్నాక ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి గవ్వలు అనేది ఇలా ఒకటి ఒకటి డ్రాప్ చేయండి. నేనైతే 2 టైమ్స్కి వచ్చింది నాకు గవ్వలు అనేది. ఈ విధంగా అయ్యాక ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి గవ్వలు అనేది. ఈ విధంగా అయ్యాక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ బెల్లం అయితే సరిపోతుంది. ఇలా బెల్లం వేసాక ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకోండి. హాఫ్ కప్పు వాటర్, ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయ్యాక బెల్లాన్ని కొంచెం కరగనివ్వండి. కరగనిచ్చినాక దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కొంచెం బెల్లం అనేది దగ్గర అవుతున్నప్పుడు మీకు అప్పుడే తెలుస్తుంది. ఇలా ప్లేట్లో ఒక వాటర్లోకి ఒక డ్రాప్ వేస్తే తీగ పాకం కంటే కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు గవ్వలన్నీ వేసాక గవ్వలు బాగా కలిపేసుకోండి బెల్లంకి పట్టేటట్టుగా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ సైడ్లో పెట్టేస్తే గవ్వ అనేది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది కొంచెము ఇలా గవ్వకి బాగా పట్టేసింది అనేసి. కొంచెం చల్లారినాక ఇలా ప్లేట్లోకి ఒకటి ఒకటి ఉడగొట్టి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా గవ్వలు మొత్తము రెడీ చేసేసుకోవచ్చు. మనం గోధుమ పిండితో చేసాం కదా హెల్దీ. ఇప్పుడు హర్షలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఒక 24 గంటలు నానాలి. మినిమం ఒక 20 అవర్స్ అన్న నానబెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అది మర్చిపోకండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇలా కడిగి నేను పెట్టేసుకున్నాను ముందే. ఇలా జల్లుడు గిన్నె తీసుకొని వాటర్ అన్నీ బియ్యంతో సహా వేసేసుకోండి. కింద ఒక గిన్నె పెట్టుకొని పైన జల్లుడు గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బియ్యం అన్నీ వేసాక పైన అన్నీ ఇలా చూస్తే వాటర్ అన్నీ ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ సపరేట్ చేసేసుకోండి. అప్పుడు వాటర్ అన్నీ పోయాక మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా బియ్యం పిండిలాగా వస్తుంది. ఈ విధంగా అయ్యాక ఒక పిండి బట్టే జల్లుడు ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసుకొని జల్లుడిపించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకోవాలి, ఎందుకంటే ఉండలుండల్లాగా వస్తాయి. లేదంటే అరిసెలు అనేది పగిలిపోతాయి. మెత్తగా పిండి అనేది ఫైన్గా పట్టేసుకోవాలి. పైన వచ్చింది మళ్ళీ తిరిగి మళ్ళీ వేసేసుకొని పట్టేసుకోండి. ఈ విధంగా అయ్యాక పిండి మొత్తం ఇలా నొక్కించి పెట్టేసుకోవాలి, ఎందుకంటే పిండి ఆరిపోతుంది. ఇలా చేసి సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. దీనికి కూడా కొంచెం మందగా ఉన్న గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. మనం 1.5 kg రైస్ తీసుకున్నాం కదా, 1 kg బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా బెల్లాన్ని కరగనించుకోవాలి. దీంట్లో కొంచెం కచ్చర ఏమైనా ఉంటే వడగట్టేసుకోండి. ఈ విధంగా అయ్యాక ఒక వాటర్ గిన్నె తీసుకొని ఇలా బెల్లం పోసి చూసుకోండి. మనకి ఇలా ముద్దలాగా వస్తే అప్పుడే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా చేతిలోకి చూసుకుంటే జెల్లీలాగా వస్తుంది, బాల్ లాగా చిన్నగా. ఇలా అవుతే బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి నువ్వులు,
గసగసాలు మన ఆప్షనల్ ఇది అనేది గవ్వలు గసగసాలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలిపాక కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకొకటి పిండి కూడా ఆరకుండా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం పిండి వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకరు పిండి వేయాలి, ఇంకొకరు గరిటెతో కలుపుతుంటే అప్పుడే పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. త్వరగా కూడా కలిపేసుకోవచ్చు. ఇలా వేస్తూ పిండి దగ్గరకు అయ్యే వరకు వేసేసుకోండి. చూడండి ఈ విధంగా అవుతుంది. అప్పుడే ఇలా అయ్యాక కొంచెం సైడ్లో పెట్టేసుకోండి. దీనిలోకి కొంచెం ఇలాచీ పొడి, మరి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇది పిండి ఆరిపోకుండా ఈ విధంగా చేసేసుకోవాలి. చూడండి ఇలా చేతిలో ముద్దలాగా పట్టేసుకుంటే అది మనకు వస్తే ఆ విధంగా సరిపోతుంది. మరి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా పైనంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అరిసెలు చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకొని ఈ విధంగా చేతిలో పట్టేసుకొని నువ్వులు గసగసాలు వేసేసుకొని చేసేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ అంటే అదే నువ్వులు కానీ గసగసాలు వేసేసుకుంటేనే. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి స్పూన్తో ఈ విధంగా ఒకసారి కాలాక నెక్స్ట్ సైడ్ ఆన్ చేసేసుకోండి. చూడండి అరిసె అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వేరే ఒకటి స్టీమ్ తీసుకొని ఇలా ఆయిల్ మొత్తము తీసేసుకోండి. చూడండి అన్ని అరిసెలు కూడా ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో మెత్తగా అరిసె అనేది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.